వీళ్ళ ప్రేమ విషయం బయటపడేలోపు పెళ్లి ఆగిపోయేలా చేసి ఇంద్రతో ఆపి పెళ్లి జరిపించేయాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. అభి రా, నేనే నిన్ను పిలుద్దామనుకున్నాను. ఇవాళ చేసిన పెళ్లి షాపింగ్లో చీరలు, నగలు అన్నీ నీకు నచ్చినట్టే కదా? ఇంకా ఏమైనా కావాలా? ఇప్పటికే నా కోసం చాలా ఎక్కువ చేశారత్తయ్య. నా కోడలికే కదా చేశాను. అభి, ఏంటి డల్గా ఉన్నావు? నాతో ఏమైనా చెప్పాలా? ఈ ముగ్గురేంటి కట్టుకట్టుకుని పెద్దమ్మ దగ్గరకొచ్చారు? చూడబోతే ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేసేలా ఉన్నారే. ఏమై ఉంటుంది? కొంపతీసి నా గురించి ఏమైనా చెప్పేస్తుందా? అవునత్తయ్య, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటో చెప్పభి. నా గురించి చెప్తుందా లేక తన చిన్నప్పటి ప్రేమ గురించి చెప్తుందా? రెండింటిలో ఏది జరిగినా ప్రమాదమే. ఏంటో చెప్పభి, నా దగ్గర సంశయం ఎందుకు? నమస్తే మేడం. ఓ నమస్తే భాస్కర్ గారు, మీరా? ఏంటి విషయం ఇంత దూరం వచ్చారు? నమస్కారం సార్. నమస్కారం సార్. మీరేంటండి ఈ టైంలో వచ్చారు? రాహుల్తో ఏమైనా పనుందా? అవును సార్, ప్రోడక్ట్ సేల్స్ రైట్స్ వేరే కంపెనీకి ఇస్తున్నాం సార్. దానికి సంబంధించిన ఫైల్స్లో రాహుల్ సార్ సంతకం కావాలి. ఓకేనండి. అరే రాజీవ్, రాహుల్ కోసం మేనేజర్ వచ్చారు, రాహుల్ రమ్మని చెప్పు. అలాగే నాన్న. కూర్చోండి భాస్కర్ గారు. పర్లేదు సార్. ఏంటి మేనేజర్ గారు ఇలా వచ్చారు? మన ప్రొడక్షన్ సేల్స్ రైట్స్ ఏ కంపెనీకి ఇవ్వాలో మీరు డిసైడ్ చేశారు కదా, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ రెడీ చేయించాను. మీరు సంతకం పెడితే రేపు వాళ్ళకి అగ్రిమెంట్తో సహా పంపిస్తాను. ఈ ఫైల్ రేపు చెక్ చేస్తానని చెప్పాను కదా మేనేజర్ గారు. క్లయింట్స్ కొంచెం తొందర పెడుతున్నారు సార్, అందుకే ఇప్పుడు సైన్స్ అయిపోతే రేపు ఎర్లీ అవర్స్లో పంపించేస్తాను. సరే, ఇలా ఇవ్వండి. మోహన్తో పంపించుంటే సరిపోయేది కదా, మీరెందుకండి పని కట్టుకొని రావడం? పర్వాలేదు సార్. బావా, నేను ఫైనలైజ్ చేసిన కంపెనీస్ లిస్ట్ భాస్కర్ గారికి ఇచ్చావు కదా? అవును రాహుల్, కంపెనీస్ అన్ని చెక్ చేసుకునే డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేశారు కదండి? అవును సార్. ఓకే. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. భాస్కర్ గారు, ఒక్క నిమిషం. ఏంటి మేడం? ఆ ఫైల్ ఒకసారి ఇవ్వండి. ఎందుకు మేడం? శ్రీకర్, నువ్వు రాహుల్ ఫైనల్ చేసిన కంపెనీస్ లిస్ట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చెయ్యి. అలాగే అత్తయ్య. వేద, ఏమైంది? చెప్తానుండండి.
నువ్వు చెక్ చేయి శ్రీకర్. ఏమైంది బావా? మనం లిస్ట్ అవుట్ చేసిన కంపెనీస్ లో ఎక్స్ట్రా కంపెనీని యాడ్ చేశాడు రాహుల్. మనకు తెలియకుండానే ఈ కంపెనీకి సేల్స్ రైట్స్ ఇచ్చేశాడు. ఏంటిది భాస్కర్ గారు? మిమ్మల్ని నమ్మి కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్తో సహా అన్ని మీకు అప్పగిస్తే మీరు మమ్మల్నే మోసం చేస్తారా? మాట్లాడవేంటి? నమ్మకం అనే మాటకు విలువ తెలుసా నీకు? నమ్మకం అనేది ప్రాణంతో సమానం. ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాత మనిషి బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. తప్పైపోయింది మేడం, నన్ను క్షమించండి. నో నన్ను క్షమించండి. నో, నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా మోసం చేసేవాళ్ళన్నా అసహ్యం. నీలాంటి వాళ్ళని అస్సలు క్షమించను. రాహుల్, ఇతన్ని వెంటనే ఉద్యోగంలోంచి తీసేయ్. మేడం, భార్య పిల్లలు ఉన్నాను మేడం. ఉద్యోగం పోతే రోడ్డున పడతాను మేడం. ఏదో డబ్బు కకృతి పడి ఇలా చేశాను మేడం, క్షమించండి మేడం. వేద, వదిలే. పిల్లలున్నారంటున్నాడు కదా. ఇంకోసారి నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు భాస్కర్. చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. లేదండి, ఇలాంటి వాళ్ళకి క్షమాపణ తగదు. ఇతన్ని వెంటనే మేనేజర్ పోస్ట్ నుంచి తీసేయండి. నార్మల్ స్టాఫ్గా ఉంచండి. అది కూడా నీ కుటుంబం రోడ్డున పడకూడదన్న జాలితో మాత్రమే. ఇంకోసారి నా కంటికి కనపడకు. పో ఇక్కడి నుంచి. వేద, నువ్వు ఆవేశపడకు. చూడు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. నీళ్లు తాగండి అత్తయ్య. అసలు ఎదుటి వాళ్ళని మోసం చేయాలనే ఆలోచన వాళ్ళందరికీ ఎలా వస్తుందండి? ఎంతగా నమ్మాం.